ఒక గొప్ప పప్పుధాన్యం గురించి తెలుసుకుందాము. ఇది పూర్వకాలము చాలామంది పప్పుధాన్యంగా పప్పుగా వండుకునేవాళ్ళు, చారుగా తినేవాళ్ళు, గొగ్గిళ్ళు చేసుకునేవాళ్ళు, పూర్ణంగా కూడా చేసుకునేవాళ్ళు. అది ఇప్పుడు కాలం వాళ్ళు తెలియదు, కానీ ఆరోగ్యపరంగా ఇది ఒక ఔషధమైన పప్పుధాన్యం అన్నమాట. ఇప్పుడు నేను రాత్రి నానబెట్టినవి ఇవి నల్ల ఉలవలు, మామూలు ఉలవలు 2 కలిపి తీసుకున్నాను. ఒక 200 గ్రాములు. రాత్రంతా 10 గంటలు నానబెట్టిన తర్వాత మెత్తగా వచ్చేసినాయి. ఇప్పుడు పొట్టు కూడా ఇట్లా అంటే పోతుందన్నమాట. ఒక 8-9 విజిల్స్ వచ్చేలాగా దీంట్లో ఇది మునిగేలాగా నీళ్లు పోసుకొని తగినంత సాల్ట్ వేసుకుంటే వీటిని గుగ్గులుగా చేస్తాను, ఇదే పూర్ణంగా చేస్తాను, ఇదే చారుగా కూడా చేస్తాను అన్నమాట. 3 రకాలుగా చేస్తాను. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి ఒక 8-9 విజిల్స్ 9 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకున్న ఉలవలు ఇలా ఉడికినాయి. ఇందులో నుంచి వచ్చిన కట్టు ఇవన్నమాట. ఇందులో మనం చింతపండు పులుసు కొంచెం ఒక అరచెక్క నిమ్మకాయ అంతా నానబెట్టుకున్నాను, ఇది పోసేద్దాం. ఈ గుగ్గిళ్ళు ఒక 2 స్పూన్ల వరకు మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో కొంచెం ఈ కట్టేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి 2 స్పూన్ల నూనె, కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇందులోనే ధనియాలు బద్దలు చేసి వేసుకున్నాము. ఆ తర్వాత ఇది బాగా వేగిన తర్వాత వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం, చీల్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా, ఎల్లుల్లిపాయలు ఒక 5 మొత్తం కలిపి ఇందులోనే మగ్గించుకున్నాం. ఇప్పుడే కరివేపాకు కూడా వేసాం, మూత పెట్టేసి మగ్గనిచ్చాం. ఇప్పుడు బాగా మగ్గిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఉలవల పేస్ట్, ఈ పేస్ట్ మొత్తం వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసి దాంతో పాటు ఈ ఉలవ కట్టు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పోసేసుకున్నాం. పోసేసిన తర్వాత ఇది బాగా బాగా మరిగిపోయినాయి. మనం పేస్ట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనమాట. దీంట్లో పెద్దగా సాల్ట్ ముందే ఉడికేటప్పుడే వేసుకున్నాము. కారం కూడా కొంచెం చాలు, ఎక్కువ పట్టదు. ఈ స్టేజ్లో కరివేపాకు మండబెడితే ఈ స్మెల్ అంతా చారుకు బట్టి చాలా బాగుంటుంది అన్నమాట. ఉలవలు వాటి ప్రయోజనం మాట్లాడుకుందాం. ఉలవల వల్ల శరీర బరువు తగ్గుతుంది, బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అధిక ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణశక్తిని పెంచి రక్తంలోని షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది, శరీర దుర్వాసనను కూడా పోగొడుతుంది. ఎలాగంటే ఈ ఉలవల్ని శనగపప్పు సమానంగా తీసుకొని బియ్యం కూడా అంతే భాగం తీసుకొని ఖర్జూరాలని ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి, తినేవి కాకుండా మంచి వాసన వస్తాయి అన్నమాట. ఒట్టివేళ్ళు కూడా కలిపి వీటిని కాస్త ఎండబెట్టి పౌడర్గా చేసుకొని శరీరానికి సున్నిపిండిలాగా రుద్దేసుకొని స్నానం చేస్తే అధిక చెమట పోస్తున్న వాళ్ళు తగ్గిపోతుంది, దుర్వాసన కూడా తగ్గుతుంది అన్నమాట. మూత్రపిండాల్లో నీరు రాళ్ళు కరిగిస్తుంది. ఎంత మంచి ప్రయోజనం అన్నమాట. ఇది శరీరంలోని అధిక నీరుని తగ్గిస్తుంది, రోగనిరోధకతను పెంచుతుంది, రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి ఇన్ని వాత కఫ దోషాలను కూడా నియంత్రిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.